నమస్తేలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకున్నామండి. మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు చేపల పులుసు అండి, మామిడి ముక్కలతోటి తయారు చేసుకుందాం. అలాగే జనగూడ వచ్చేసిందండి, జనగూడ చక్కగా వేసేసుకొని తయారు చేసుకుందాం కూర అనేది. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి చేపలు అనమాట. చక్కగా కడిగి ఉప్పు పసుపు వేసేసి చక్కగా కడిగామండి. కడిగిన తర్వాత నీట్గా తెల్లగా ఇలా శంఖాలు ఉన్నట్టు చక్కగా ఉండాలి. చేప ముక్క అనేది నీట్గా చక్కగా కట్ చేయించుకొని వచ్చామండి. ఈ విధంగా దాంట్లో ఉండే చేపలు అనేది కడిగితేనే నీట్గా ఉంటుంది, లేదంటే చేపల వాసన అనేది వస్తుందన్నమాట. చింతపులుసు అండి, చింతపులుసు ఉండాలి, తగ్గ వరకు పిండుకోవాలి. నానబెట్టేసుకున్నాను ఒక అరగంట క్రితం. చక్కగా 2-3 సార్లు కడిగి నానబెట్టుకున్నానండి చింతపండును కూడా. ఇవ్వండి మామిడికాయ ముక్కలు, మనకి రసం మామిడికాయ ముక్కలు, పుల్లగా దానం ఉండయి రసం మామిడికాయ ముక్కలు చక్కగా ఈ సైజులో కోసి పెట్టుకోండి. చక్కగా మనకి ముక్క వేసినా సరే గుజ్జు కాకుండా నీట్గా మన పంటి కింద పడ్డా సరే చక్కగా బాగుండేటట్టు చితికకుండా ఈ సైజులో కోసుకోండి. చక్కగా రసం కాయలు ఉంటాయండి పుల్లటికి, అలాంటి కాయల్ని. అలాగే ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నానండి, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను, కరివేపాకు, ఉప్పు, కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకోండి, చక్కగా ఉంటుంది. ఫ్రెష్ది అయితే కూరకి రుచి వస్తుందండి. ఇలాగే ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులండి కొంచెం దూరగా వేయించి మసాలా పొడి తయారు చేసుకున్నాను, మిక్సీ పట్టేసుకున్నాను. ఆయిల్ అండి, పసుపు. ఇక ఇవ్వండి నేను ఈ చేప ముక్కలకి. ఇదిగోండి జన వచ్చేసింది. చక్కగా ఒక్కొక్క టైంలో వస్తుందండి జన అనేది, ఒక్కొక్క టైంలో ఉండదు. ఈ జన అనేది వృధా ఎందుకండి పోగొట్టుకునేది. ఇష్టమైన వాళ్ళు తినొచ్చండి, ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి. దీన్ని కూడా చక్కగా పారేయకుండా చక్కగా రుచిగా తయారు చేసుకునే విధానాన్ని నేను చూపిస్తాను. బాగుంటుందండి జన అనేది కూడా. మనం చేసే విధానంలో మంచిగా చేసుకుంటే చక్కగా రుచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా బాగా 4-5 సార్లు కడిగి పెట్టేసుకున్నాను. ముందుగా ఈ చేప ముక్కలకి మనం వచ్చేసేసి మ్యారినేట్ చేసుకుందామండి. ఇదిగోండి కారం, కారం ఈ విధంగా చక్కగా. అలాగే ఉప్పు అండి, కళ్ళుప్పేనండి, కళ్ళుప్పే బాగుంటుంది. కళ్ళుప్పు అనేది వేసుకోండి. తర్వాత ఇదిగోండి అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి, ఫ్రెష్ది అయితే మంచిగా బాగుంటుంది. అలాగే పసుపు, ఇలా వేసుకోండి. తర్వాత నూనె వేసుకోండి, వేరుశనగ నూనె వేసుకోండి, చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది. సరేనా? నూనెలో మటన్ కూరలోనైనా, చికెన్లోనైనా, ఫిష్లోనైనా వేరుశనగ నూనె బాగుంటుందండి. ఇంక వీటన్నిటిని చక్కగా ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకుందాం. ముక్కలకి పట్టుకుందనమాట. మనము ఫ్రై చేసుకోదలుచుకున్నా, లేదంటే ఫిష్ గారె తయారు చేసుకోదలుచుకున్నా, చేప పులుసు తయారు చేసుకోదలుచుకున్నా, ముందనేది ఈ విధంగా మనం ముక్కలకి అల్లం చిన్నులపాయ పేస్టు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం నూనె వేసేసుకొని ఇలా మనం కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి. ఒక అరగంట సేపు అయినా, పావు గంట సేపు అయినా సరే ముక్కలకు పట్టేసి చక్కగా ఆ రుచే వేరండి, ఆ టేస్టే వేరు, బాగా చక్కగా తయారవుతుంది. మనము మట్టి పాత్రలో తయారు చేసుకున్నామండి. మనకు మట్టి పాత్రలు ఉన్నాయి కదా, చక్కగా రుచిగా బాగుంటుంది. చేపల పులుసు అనేది మట్టి పాత్రలో తయారు చేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుందండి. సరేనా? ఈ విధంగా చక్కగా నీట్గా కలిపి మ్యారినేట్ ముక్కకి పట్టి చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి.
ఎప్పుడైనా సరే చేప అనేది మంచిగా బ్రతికున్న చేపని, లైవ్లో ఉన్న చేపని తీసుకొచ్చుకోండి. మా వారు నేను వెళ్ళేసి దగ్గరుండేసి లైవ్లో ఉన్న చేపనే కొనుక్కొని తీసుకొస్తామండి. మనం వెళ్లకుండా ఫోన్ల ద్వారా ఏర్పాటు చేసుకున్న ఫోన్లు మాట్లాడినా సరే వాళ్ళు చచ్చిన చేపలు తీసుకొచ్చేస్తారండి. అందుకోసమే మా వారు నేను వెళ్ళేసి ప్రత్యేకంగా బ్రతికి ఉన్న చేపని, లైవ్ చేపని మన ముందే, కళ్ళ ముందే శుభ్రంగా మనకు కావలసిన రీతిలో ముక్కలు కట్ చేపించేసుకొని తీసుకొచ్చుకుంటాం అన్నమాట. మాకు అలా అయితేనే సాటిస్ఫై అండి. అక్కడ కొద్ది గొప్ప కడుగుతారండి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాలాసేపు చేపలు కడగాలండి. కడకపోతే మాత్రం చేపల వాసన అనేది సహజం. ఇంకా అందుకోసమని మనం ఇంకా జాగ్రత్తగా చక్కగా కడుక్కోవాలి నీట్గా. అవన్నీ చాకు పెట్టేసి గీరే మరి తీసేసి చక్కగా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వీటిని పావుగంట సేపు రెస్ట్ ఇద్దాం. ఓకేనా? ఇదిగోండి గ్యాస్ వెలిగించుకున్నాము, కత్తిపొయ్యి వెలిగించుకున్నామండి. కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ పోసుకున్నాము, సరిపోతుంది. ఇదండి 3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకున్నాం. ఇదిగోండి కరివేపాకు కొంచెం వేసేస్తాం. నూనె వేడెక్కటం అనేది కొంచెం లేట్ అండి, ఎందుకంటే మట్టి పాత్ర కదా, అందుకోసమని కొంచెం లేట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయిందంటే పాత్ర అనేది వేడెక్కటం వెంటనే పని త్వరగా అయిపోతుందండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా, కొంచెం వేసుకున్నాం సరిపోతుంది. పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నాము. కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. చాలండి, ఉల్లిపాయ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్టే మారిపోతుందండి. మనకు వచ్చేసి స్వీట్లా తయారవుతుంది, అందుకోసం ఉల్లిపాయలు తగ్గవరకు వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇదిగోండి చక్కగా ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది. అలా మరీ బ్రౌన్ కలర్ కాకుండా చక్కగా అలా మగ్గితే చాలండి. ఇక మనము పులుసు పిండి పోసుకుందాము. ఇలా పులుసు పిండి పోసుకున్నాం అనుకోండి, చక్కగా చేప ముక్క అనేది ఉడకటం చాలా తేలికండి, చాలా త్వరగా ఉడుకుతుంది. కాబట్టి ముందు పులుసు అనేది ఉడకాలండి. పులుసు అనేది ఉడుకుతుంటే తర్వాత దాంట్లో వేసుకుంటేనే ఆ రుచి వేరండి. చింతపండు, మంచి చింతపండు పండు అనేది మంచి పండు అయితే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి చేపల పులుసుకి. ఇదిగోండి చేపల పులుసు తగ్గ వరకు చేసుకోవాలి. మనం ముక్కలకు తగ్గట్టు చేపల పులుసు చిక్కదనంగా నిండుగా ఉండేటట్లు చేసుకోవాలండి. తర్వాత కొంచెం కారం వేసుకుందాము. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ ముక్కలకు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుందాము. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం.
చక్కగా ఈ పులుసు అనేది, చేపల పులుసు అనేది చక్కగా ఉడకాలండి. బాగా రెండు మూడు తెర్లులు బాగా వచ్చిన తర్వాత అప్పుడు ముక్క వేసుకున్నాం అనుకోండి, వెంటనే ఆ ముక్కకు పడుతుంది. పులుసు ఉడుకుతుంది కాబట్టి, కాగుతుంది కాబట్టి అప్పుడు ఆ పులుసు అనేది ముక్కకు పట్టుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. పులుసు బాగా తెల్లేటప్పుడు నేను చూపిస్తాను, సరేనా? ఇదిగోండి, చక్కగా ఇలా తెల్లుతుంది. తెల్లేటప్పుడు మనం ఈ ముక్కలు వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఇది కూడా ఇలా వేసేస్తాం. చూసారా, ఇప్పుడు ఇలా ముక్క మునిగేదాకా అలా పెట్టుకున్నాం కదా, దీన్ని గంట పెట్టి కలపకండి. చిన్నగా ఇలా ఏ పాత్ర అయినా సరే ఇలా తిప్పండి, గంట పెట్టి మాత్రం అనకండి, ముక్కలు అనేవి చితికిపోతాయి. ఒక్క 10 నిమిషాలు ఉడికితే మనం అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం, సరేనా? చక్కగా అలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు మగ్గనిచ్చుకుందాం. ఇదిగోండి, కూర చక్కగా 10 నిమిషాలు అయింది. ఈ విధంగా ఉడుకుతుంది కదా, ఇలానే తిప్పుకోండి నీట్గా. పులుసు అనేది చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోండి. చక్కగా మగ్గుతాయి అన్నమాట, ఉడుకుతాయి అన్నమాట నీట్గా. మన పులుసుతో పాటు నీట్గా ఉడుకుతాయి. ఇప్పుడు మరలా మూత పెట్టేసుకోండి. ఒక పావు గంట అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూస్తాం. ఇదిగోండి, చక్కగా ఉడుకుతుంది చూసారా? ఆ విధంగా ముక్క అనేది జాగ్రత్తగా చక్కగా అలా ఉడికిపోవాలి. మామిడికాయ ముక్క అలా చక్కగా విడిగా తీసుకోవటానికి, తినటానికైనా పంటి కింద పడ్డప్పుడు రుచిగా బాగుంటుంది, కమ్మగా. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందామండి. ఇదిగోండి, కొంచెం గరం మసాలా వేసుకుందాము. ఇప్పుడు ఇవి ఉన్నది కదా, చేప జన ఉన్నది కదా, ఒక్కొక్కసారి కడిగి చక్కగా నీట్గా కడిగేసేసి ఈ విధంగా పిండి చిన్నగా అలా అట్లా పెట్టేసుకోండి. లేదంటే కూర అంతా మన పూసగా నెయ్యి పూసలా తయారవుతుందండి, కూర పాడైపోతుంది. నీట్గా చక్కగా ఇలా పిండి వేసేసుకోండి. వాటర్ ఇలా పిండేసి చిన్నగా అలా వేసేసుకోండి. చక్కగా అదే ఉడికిపోతుంది అన్నమాట. ఇక చేప జన అనేది రుచిగా బాగుంటుంది. ఇలా చక్కగా జారేసుకోండి. ఓ పక్కన అదే ఉడుకుతుంది నీట్గా. చక్కగా ఇలా వేసుకున్నాం కదా, ఈ విధంగా చిన్నగా ఇలా తిప్పుకోండి. కదిలించకుండా చక్కగా అలా తిప్పుకోండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. చూసారా? ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. మీరు అప్పుడు చక్కగా జన కూడా మనకి చూపిస్తాను. జన కూడా చక్కగా ఉడికిపోతుంది అనమాట. మొత్తం నూకలాగా కాకుండా నీట్గా చక్కగా ఉడుకుతుంది అనమాట. గట్టిగా ముక్కలాగా తయారవుతుంది. అప్పుడు మనకి కూర అంతా కూడా గుజ్జు అయిపోయి పూసగా తయారైపోయి కూర అంతా పాడైపోతుందండి. అందుకని ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి పంట కింద నవ్వులేటప్పుడు కూడా జన చక్కగా రుచిగా బాగుంటుంది అనమాట. ఒక్కొక్క
వస్తుంది, అనంతమైన శక్తి వస్తుందన్నమాట. అలా పవిత్ర మనస్సుతో అనంత శక్తి, గొప్ప సంకల్ప బలం ఉంటాయి. ఏది అనుకుంటే అది చేయగలరు, ఏది చేయాలంటే అది చేస్తారు. ఎందుకు అలా చేస్తారు అంటే వాళ్ళు పవిత్రులు కాబట్టి, పవిత్రంగా ఉన్నారు కాబట్టి. అలాగే బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణ ప్రసాదిస్తుంది. బ్రహ్మచర్యం అండి, పెండ్లి లేకుండా, వివాహం లేకుండా బ్రహ్మచర్యాన్ని గనక పాటించినట్లయితే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారనమాట. అద్భుతమైన ఈ మానవ జాతిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుందన్నమాట. ఎక్కడికక్కడ నియంత్రణను జరిగేలా చూస్తుందన్నమాట. ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ రావడం వల్లే వారికి శక్తి సంక్రమించింది. గొప్ప గొప్ప మహానుభావులు, యోగులు, ఋషులు, మునులు ఈ విధంగా బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్లే వారికి అనంతమైన
అంతవరకు సెలవు. నమస్తేనండి.